హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఉంది అని మొత్తం యావత్ భారతదేశం తిరిగి చూస్తుంది. ఇందుకు గల కారణం ఒకే ఒక మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో ప్రశాంత్ నీల్ సలార్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ తీయబోయేటువంటి ప్రాజెక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడాను మాస్ ఎంటర్టైనర్సే. సో ఈయన నెక్స్ట్ ఏంటంటే తారక్ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫిల్మ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇది ఒక పీరియాడికల్ డ్రామా లాగా ప్లాన్ చేసుకున్నట్టు రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక దాంతో పాటు సలార్ సౌరాంగ పర్వం కోసం ఎదురు చూస్తున్నాం పార్ట్ 2 కోసం. సో ఇది 2023లో పార్ట్ 1 రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సో ప్రశాంత్ నీల్ కూడా ఒక మంచి మలుపు లాంటి సినిమా అనమాట. సో ఇక సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని కూడా వెయిట్ చేస్తుంటే ఒక పక్క ప్రభాస్ గారు ఫుల్ బిజీగా ఉన్నారు లైనప్ లో సినిమాలు పెట్టుకొని. సో ప్రశాంత్ నీల్ ఏంటంటే యాక్చువల్ గా ఈ మధ్య వచ్చిన బాహుబలి కావచ్చు, దేవరా కావచ్చు, ఈ సినిమాలన్నింటినీ కూడా కథ పరంగా షూటింగ్ చేస్తున్నటువంటి టైంలో మధ్యలోనే కథ చాలా పెద్దగా ఉందని సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేసుకున్నారు. బట్ బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడు అటువంటి పార్ట్ అనే ఆలోచన లేదు. బట్ ప్రశాంత్ నీల్ వరకు ఏంటంటే సలార్ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు రాసినప్పుడే 2 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాడు. సో ఇందుగల కారణం ఏంటి అని అడిగినప్పుడు ఇద్దరు అంత మంచి స్నేహితులు, అంత బాండింగ్ ఉన్నటువంటి స్నేహితుల మధ్య గొడవ రావాలి లేదా మనస్పర్ధలు రావాలి, ఒక మిస్అండర్స్టాండింగ్ రావాలంటే అంత ఈజీ కాదు. సో దానికి తగ్గట్టు ఒక లైనప్ ని రాసుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక పార్ట్ లో సరిపోదు. కాబట్టి సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేసుకున్నాను. సో సెకండ్ పార్ట్ లో మీకు వీళ్ళిద్దరు విడిపోయేటటువంటి సీన్ ఏదైతే ఉందో సో అది మీకు మంచి కిక్ అయితే ఇస్తుందని చెప్పి ప్రశాంత్ నీల్ సలార్ 2 మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ ఎక్స్ చేశారనమాట. సో ఓవరాల్ గా ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే మనం అందరం ఆటోమేటిక్ గా బ్లాక్ అండ్ వైట్ అద్దాలు వేసుకున్నట్టే ఉంటుంది సినిమాలన్నీ. సో బికాస్ ఆఫ్ ఆయనకి ఏంటంటే కాస్త కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్పి కొంతమంది కొత్త కారణాలని చెప్తాను కానీ బట్ ఓవరాల్ గా ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ మాస్ ఎంటర్టైన్మెంట్ ని చూడాలంటే మనందరం చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటాము. సో మరి సలార్ 2 ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. అంటే ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మేబీ ఒక 2026లో సినిమా చూసే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో ప్రశాంత్ నీల్ తీసినటువంటి ఐకానిక్ మూవీస్ లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మూవీ అప్డేట్సే కాకుండా సొసైటీకి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే మీ ఫోన్లోకి రావాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వాటిల్ దెన్ బై బై.